హలో కామ్రేడ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా స్టైల్ చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. సో ఈవెన్ బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోగలుగుతారు. సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే చికెన్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. కళ్ళుప్పు తీసేసుకొని మనం నిమ్మకాయతో క్లీన్ చేసేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా ఉంటుంది. సో నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. దాని నెక్స్ట్ చికెన్ అయితే మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను. పసుపు, రా సాల్ట్, కర్డ్, కారం అండ్ వచ్చేసి ఆయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పసుపు వేసేసుకుందాం. ఇదైతే కేజీ చికెన్. సో కొంచెం పసుపు, మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పాసిబుల్ అయితే కనుక రా సాల్టే తీసుకోండి. నేనైతే కేజీ చికెన్కి ఇంత రా సాల్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం. నేనైతే ఈ స్పూన్తో 4 స్పూన్స్ వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వచ్చేసి 2 స్పూన్స్. కర్డ్ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. సో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ వేసేసుకోండి. చిన్న స్పూన్ అయితే 3 స్పూన్స్ వేసుకోండి. మీడియం సైజ్ వేస్తే 2.5 అట్లా వేసుకోండి. సో ఈ ఫస్ట్ ఆఫ్ అయితే మ్యాగ్నేట్ చేసుకోండి, ఇట్లా మిక్స్ చేసేసుకోండి. బాగా ఒక 5 మినిట్స్ అంతా బాగా మిక్స్ అయితే కనుక మనకి ఇది అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ అనేది. సో మనం టేస్ట్ అంతా ఇలా మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది. సో ఇలా అయితే మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత, బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది 2 స్పూన్స్ అయితే అప్లై చేసేసుకోండి కేజీ చికెన్కి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు స్పూన్ అయితే నేను యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. సో ఇలా అయితే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీస్లోకి రావాలి. చూడండి, మనం మిక్స్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా ముక్కకైతే ఇలా పట్టాలి బాగా, అప్పుడే మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ½ అవర్ నుంచి 1 అవర్ అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇవైతే గ్రేవీ కోసం, చికెన్ గ్రేవీ కోసం ఫస్ట్ జీడిపప్పు. ఇవైతే పుచ్చతనాలు మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఇవి వచ్చేసి గసగసాలు. సో నేనైతే కేజీ చికెన్కి 20 జీడిపప్పు తీసుకుంటున్నాను. ఇలా విడిగా ఉన్న ఇవే తీసుకోండి. జీడిపప్పు గుండ్లునే తీసుకోవద్దు, ఎందుకంటే గుండ్లు అయితే పురుగులు ఉండే ఛాన్స్ ఉంటాయి. సో ఇవైతే ఆ ఛాన్స్ ఉండే మనం చూసుకోవచ్చు. సో అందుకని ఇలా విడిగా ఉన్నాయే తీసుకోండి. సో పుచ్చత్తనాలు వచ్చేసి ఒక స్పూన్, ఈ స్పూన్తో ఒక 1.5 స్పూన్ అయితే తీసుకుంటున్నాను కేజీ చికెన్కి. సో నెక్స్ట్ వచ్చేసి గసగసాలు కూడా ఒక ½. సో ఇట్లా ఇన్నైతే సరిపోతాయి కేజీ చికెన్కి. సో ఇవి ఒక ½ అవర్ అయినా నానబెట్టుకొని ఉంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రేవీ కోసమే. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోండి. చిన్నవైతే టమాటాలు 2 తీసుకోండి, పెద్దవైతే 1 తీసుకోండి. టమాటాలు మాత్రం ఎక్కువ తీసుకోకండి, కర్రీ పులుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లమును సన్నగా తరుక్కున్న అల్లము, 2 ఇంచుల అల్లం, 8 రెమ్మల ఎల్లిపాయలు వేసుకోండి. అవి కనుక లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి. అవే ఉంటే కనుక టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను.
సో ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. ఇదంతా మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో అయితే బాగా ముక్క మొత్తం బాగా పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను పుదీనా వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా కూడా కొంచెం వేగాక కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర ఇవంతా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే 2 minutes ఉంచి బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత చల్లారేదాకా ఉంచి ఈ మిశ్రమాన్ని ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 tablespoon ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం నేను ఏమేమి వాడుతున్నానంటే 1 tablespoon జీలకర్ర వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, చెక్క, యాలకులు, ఒక ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోండి. బిర్యానీ ఆకు ఎక్కువ తీసుకోవద్దు, కర్రీ వచ్చేస్తుంది. సో ఈ క్వాంటిటీలో అయితే తీసుకొని పోపు వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 నుంచి 4 దాకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 అయితే తీసుకున్నాను. ఇవి వేగాక మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే పోపులో వేసేసుకోవాలి, బాగా కలిదిసుకోవాలి. అట్లా బాగా కలిదిసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత మూత తీసి అయితే కలబెట్టుకోండి. చూస్తున్నారు కదా 5 minutesగా వాటర్ ఎలా ఊరిపోయిందో. సో మనమైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. చికెన్లో నీళ్ళు ఊరి అవే సరిపోతాయి. సో చికెన్ ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ నీళ్ళు మళ్ళీ ఇంకిపోయాయి అంటే ఆటోమేటిక్గా ముక్క అయితే ఉడికినట్టే, మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా ఉంది అంటే ఇంకా ఉడికేసినట్లే. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసుకు పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలిసి పెట్టుకోవాలి. ఎంత బాగా అయితే మిక్స్ చేస్తారో అంత టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. ఇది కేజీ చికెన్ కాబట్టి నేను 2 టీ గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. 1/2 kgకి అయితే 1 గ్లాస్ సరిపోతుంది. వాటర్ అయితే ఎక్కువ పోయకండి, వాటరీగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు. అలా అని గట్టిగా ఉన్న బాగానే ఉంటుంది, మళ్ళీ రైస్లోకి చపాతీలోకి సరిపోదు. సో మీడియంగా ఉంచుకోండి గ్రేవీని అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ మసాలా అయితే వేయండి, 1 tablespoon. చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసి ఒక 2 minutes అయితే లో ఫ్లేమ్లో ఉడికించండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇంకా మనం ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు గ్రేవీ వేసిన కాడ నుంచి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూస్తున్నారు కదా చికెన్ ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ కూడా అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. ట్రస్ట్ మీ, వేళ్ళు నాకేస్తారు అంతే. సో మీకు నా స్టైల్ చికెన్ కర్రీ నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మేము ఇలా అయితే మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, చూస్తున్నారు కదా. సో మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ కామ్రేడ్, బాయ్.